హరే కృష్ణ. మాఘపురాణము 19వ అధ్యాయము. ఏకాదశి మహత్యము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రమునే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడు అనే విప్రపుంగవుడు యమునా నదీ తీరమందు ఉన్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలులు, దానధర్మములు చేసి కీర్తి పొంది ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు. అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లా ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీర బలం ఉన్నందున మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒకటి కూడా చేయలేకపోయాను అంటూ ఈ విధముగా పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొంతమంది చోరులు అతని ఇంటి యందు ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన ధనమంతా అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమున మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘస్నాన ఫలితం దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడా వణికి బెర్ర బిగిసిపోయినాడు. నారాయణ అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసుకున్న పాపములు అన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అంటూ వశిష్ఠుడు తెలియజేసెను. మాఘపురాణము 19వ అధ్యాయము సమాప్తము. తిరిగి రేపు మాఘపురాణం 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.